హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పులుసు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్స్ తీసుకొని గిన్నెలో వేసుకొని ఎంతవరకు వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము. తర్వాత 3 ఆనియన్స్ 2 టమాటో కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని స్పూన్ల చిన్న శనగపప్పు వేసుకొని కొంచెం మెత్తగా పట్టుకున్నాక కొంచెం వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. అయితే ఉడికిపోయాయి తీసి పక్కన పెట్టుకొని చల్లగేంత వరకు ఉంచుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని పసుపు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. కళాయిలో రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకుందాము. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చింతపండు రసం వేసుకొని టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఎగ్స్ వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న పప్పు పేస్ట్ కూడా వేసుకొని మినిట్స్ ఉడికించాక అలా పౌడర్ వేసుకొని కొంచెం ఉడికించుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా పులుసు రెడీ. అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.